అధిక శాతం వర్షాభావ పరిస్థితులు రైతులను వెన్నాడాయి. సార్వా సాగు తగ్గింది. దాళ్వాలోనూ సరైన నీటి వసతులు లేని పరిస్థితులు సాగు విస్తీర్ణం తగ్గేలా చేశాయి. వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గడం, చాలా చోట్ల బియ్యానికి గిరాకీ పెరగడంతో ధరలు పెరిగాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. రబీ సీజన్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల ధాన్యంలో నూక శాతం పెరిగింది. అయితే రాబోయే ఖరీఫ్ సీజన్లో మంచి వానలు పడతాయన్న వాతావరణ శాఖ సంకేతాలు ఫలిస్తే వరి విస్తీర్ణం పుంజుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ ఎగుమతులకు అనువైన రకాలు కూడా అందుబాటులో ఉన్నందున ఆయా వరి విత్తనాలను పరిశీలించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వరి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ వివరిస్తున్నారు. 2023-24 సంవత్సరంలో ఎల్ నినో ఇయర్గా మనం ప్రకటించుకున్న దానివల్ల మనకి వర్షాభావ పరిస్థితులు వచ్చాయి. సౌత్ వెస్ట్ మాన్సూన్ 15% తగ్గింది. అలానే మన రిజర్వాయర్స్లో కూడా నీళ్లు లేని దానివల్ల సార్వాలో సాగు చాలా వరకు తగ్గింది. దాల్వా వచ్చేటప్పటికి కూడా నీటి సదుపాయం సరిగ్గా లేక దాల్వా సాగు కూడా తగ్గింది. సార్వా మరియు దాల్వా కలిపి చూసుకున్నప్పుడు దాదాపుగా 4.46 లక్షల హెక్టార్లు తగ్గింది. మామూలుగా 23 లక్షల హెక్టార్ల వరి సాగు అవుతున్నప్పుడు ఈసారి కేవలం 18 లక్షల హెక్టార్లలో మాత్రమే వరి సాగయింది. తక్కువ విస్తీర్ణంలో సాగు అవ్వడం వల్ల బియ్యం ధర విపరీతంగా పెరిగిపోయింది. అయితే పోయినసారి సూర్యరశ్మి బాగుండడం వల్ల, తర్వాత మిచాంగ్ తుఫాన్ వచ్చేటప్పటికి ఎవరైతే కోతలు కోసేసుకున్నారో వాళ్ళందరికీ మంచి దిగుబడులు వచ్చాయి. బీపీటీ, స్వర్ణ లాంటి రకాల్లో కూడా 42 బస్తాలు 45 బస్తాలు వరకు మనం దిగుబడులు సాధించడం జరిగింది. దాల్వాకు వచ్చేటప్పటికి మాత్రం మనకి నీరు లేక మనం తక్కువ విస్తీర్ణంలో వరి వేసుకున్నాము, ఆలస్యంగా వేసుకున్నాము. 1 నెల వరకు మనకి వరి ఆలస్యం అవ్వడం వల్ల ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతకి గురయ్యి చాలా ప్రాంతాల్లో నూక అయిపోతుందనే కంప్లైంట్ ఉంది. MTU 1121 ఏదైతే చాలా విస్తీర్ణంలో దాల్వాలో గోదావరి జిల్లా మరియు కృష్ణా జిల్లా అటు ఉత్తర కోస్తా జిల్లాల్లో సాగవుతుందో ఈ రకంలో దాదాపు 30% వరకు బ్రోకన్స్ వస్తున్నాయని, అలానే పొడుగు సన్నగింజ రకమైన PR 126 పంజాబ్ నుంచి వచ్చిన రకం, దీంట్లో అయితే 60% వరకు నూక శాతం వస్తుందని మిల్లర్లు చెప్పడం జరుగుతుంది. అయితే ఆలస్యంగా కోతలు ఎక్కడైతే కోస్తున్నారో మంచిగా నీరు పెట్టుకొని చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటే కొంతవరకు మనం ఈ నూక శాతాన్ని అరికట్టడానికి అవకాశం ఉంది. అలానే కోతని ఆలస్యం చేయకుండా పక్వానికి వచ్చిన వెంటనే గనక కోసుకుంటే కూడా నూక శాతం తక్కువ అవడానికి అవకాశం ఉంది. 2024-25లో వాతావరణ శాఖ వాళ్ళు మంచిగా వర్షాలు వస్తాయని, అంతా బాగుంటుందని చెప్తున్నారు. అలా గనక జరిగితే మంచి విస్తీర్ణంలో వరి మళ్ళీ వచ్చి ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయని, మంచి దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నాను. వరి వేసుకునే రైతాంగానికి ముందుగా చెప్పేది ఏంటంటే సన్నగింజ రకాలు వేసుకోవాలనే దాంట్లో ఉన్నారు. మనకి అటు ఉత్తర కోస్తాలో గనక మనం సార్వాకి చూసుకుంటే సన్నగింజ రకం 1262 మంచి దిగుబడిని ఇస్తుంది. RGL 2537కి ప్రత్యామ్నాయంగా ఈ రకాన్ని వేసుకోవచ్చు. అలానే మన గోదావరి జిల్లాల్లో చూసుకున్నప్పుడు MTU 1318 150 రోజులు పైన స్వర్ణ కన్నా ఆలస్యంగా వస్తుంది కనుక దానికన్నా మంచి దిగుబడి ఇచ్చే రకం 1310 వేసుకోవచ్చు. అలానే 1321 కూడా మంచి దిగుబడులు ఇస్తూ అన్నానికి బాగుంటుంది. కాబట్టి ఈ రకాలని సార్వాలో వేసుకొని స్వర్ణ కన్నా ఎక్కువ దిగుబడి పొందుతూ రైతులు లాభం పొందొచ్చు. కృష్ణా జిల్లాలకి వచ్చినప్పుడు ఈ కృష్ణా జిల్లాలో కూడా 1262 చాలా విస్తృతంగా రైతులు వేసుకుంటున్నారు. నెల్లూరుకి వెళ్ళినప్పుడు NLR 3449, NLR 3354, NLR 40054 అనే రకాల్ని RNR 15048 మరియు KNM 1638కి ప్రత్యామ్నాయంగా కొంచెం మోతాదులో వేసుకోండి. ఖచ్చితంగా ఈ రకాలు మీకు దిగుబడి ఎక్కువ ఇస్తాయి. పురుగులు తెగుళ్ళు మీద తక్కువ ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. అటు కర్నూలు, రాయలసీమ జిల్లాలకు వచ్చినప్పుడు మనకి BPT 5204 కన్నా NDLR 7 BPT 5204 కన్నా 300 నుంచి 400 రూపాయలు క్వింటాల్కి అధిక ఆదాయం వస్తుంది. కాబట్టి దిగుబడి కొంచెం తక్కువైనప్పటికి కూడా దోమని తట్టుకుంటుంది. కాబట్టి ఈ రకాన్ని వేసుకొని సాగు ఖర్చు తగ్గించుకొని ఎక్కువ లాభం పొందవలసిందిగా మనవి. రైతాంగం గమనించాల్సింది ఏంటంటే మనకి వరి విస్తీర్ణం తగ్గినప్పటికి కూడా, నీరు లేనప్పటికి కూడా మనకి మంచి సూర్యరశ్మి ఉండడం వల్ల ఈసారి గణనీయమైన దిగుబడులు
బీపీటీ 5204 ఎప్పుడు పండని విధంగా 45 బస్తాల నుంచి 47 బస్తాల వరకు పండింది. ఎక్కడైతే మిచాంగ్ తుఫానుకి దొరకలేదో ఆ స్వర్ణంతా మంచి దిగుబడులు వచ్చింది. మనకి మిచాంగ్ తుఫాన్లో దొరికినప్పటికి కూడా MTU 13-18 పడిపోకుండా రైతుకి మంచి దిగుబడులను ఇచ్చింది. కాబట్టి అటు ఉత్తర కోస్తా, గోదావరి జిల్లాలు మరియు మన కృష్ణ మండలం రైతులంగం అంతా మనం స్వర్ణ వేసుకునే రైతులు, 1061 వేసుకునే రైతులు, 1064 వేసుకునే రైతులందరూ కూడా MTU రైస్ 13-18 అనే రకాన్ని వేసుకొని లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను.